హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి, ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా నోరు ఊరుతుంది కదా. మినప్పప్పు వడియాలు వంకాయ టమాటీ కూర అండి. చాలా బాగుంటుంది. ఇది పాతకాలపు నాటి రెసిపీ. ఎక్కువగప్పుడు మినప్ప రుబ్బుతోటి వడియాలు పెట్టినవి చేసుకునేవారు కదా. ఇప్పుడు నేను ఎలా చేశానో ఏంటో మీతో వీడియో షేర్ చేసుకుంటాను. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు అయితే మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మినప వడియాలు వంకాయ టమాటీ వేసుకుని వండుకుంటే సూపర్ అండి. ఇందులో ఎండి రొయ్యలు కానీ అలాగే ఎండి చేప కానీ ఏ వేసుకున్నా బాగుంటుంది. ఎలా చేశాను అంటే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా పావు కేజీ వంకాయలు, 2 టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకోనండి. దానికి తగ్గట్టు వడియాలు ఒక గుప్పుడైతే సరిపోతాయి. చూసారు కదా, ఇవి మినప్పప్పు రుబ్బి వడియాలు పెట్టుకుంటారండి. గారెల పప్పులా రుబ్బుకొని అందులో పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అలాగే అల్లము వేసి వేసుకుని వడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సంవత్సరం అంతా నిల్వ కూడా ఉంటాయండి. అవి ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియోకి పెడతాను మీకు. ముందుగా ఇవన్నీ క్లీన్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసి మినప వడియాలు వేపుకోవాలండి. ఇలా వేపుకొని వండడం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది. వడుము మనము తినేంత వరకు విడిపోకుండా ఉంటుందండి. అదే పచ్చిగా వేసుకొని వండుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. కానీ పచ్చి వడియాలు అయితే మనకి కూర ఉడికేటప్పటికే విడిపోతాయండి. వడియాలు తినేటప్పటికి ఇంకా మొత్తం అంతా కూరలో కలిసిపోతాయి. ఇలా వేయడం వల్ల అలా విడకుండా వడుము అలాగా ఉంటుంది. ముద్దకి వడుము తీసుకొని తినొచ్చు. అందుకు లైట్గా వేపుకోండి, ఎక్కువ కాదు, లైట్గా వేపుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా వేపుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్లో కొద్దిగా పోపు గింజలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది పాతకాలపు నాటి వంట అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడులో ఎక్కువ ఇలా ఇంట్లో తయారు చేసుకునివే వండుకునేవారు. అంత ఆరోగ్యంగా ఉండేవారు కదా. మనం కూడా ఇప్పుడు అలాగే కొన్ని తెలుసుకొని చేసుకుని హెల్త్ని కాపాడుకుందాం. చూసారు కదా, అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా పోపులు. నేను పోపులు ముందుగా వేయడం మర్చిపోయానండి, తర్వాత వేసాను. ఇలా వేసి వేగనివ్వాలి. లైట్గా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగినంత వరకు అలా వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోని ఎండి చేప, అలాగే ఎండి రొయ్యలు, ఇంకా ముల్లంకాడ వేసుకొని వండుకుంటే సూపర్గా ఉంటుంది. గుడ్లు, అలాగే నెత్తళ్ళు, ఈ వడియాలు వేసి వండండి. టమాటా వేసి వండితే అదిరిపోతుందండి. అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈ వడియాలతోటి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి పోపు వేగింది కదా, వంకాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసి వంకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మొత్తంగా కలిసేటట్టు కలుపుకొని మీడియంలో పెట్టి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడే అదే టైంలో పసుపు, కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని, పావు టీ స్పూన్ పసుపు, కారం 1 స్పూన్నర వేసానండి నేను. మీకు ఎంత స్పైసీగా ఉండాలో చూసుకొని వేసుకోండి. ఇంకంతా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మీడియంలో పెట్టి ఒక 5-6 నిమిషాలు అలా వదిలేస్తే మనకి వంకాయ టమాటీ చక్కగా మగ్గిపోతుందండి. మధ్యలో మూత తీసి చూస్తుండండి, అడుగు పట్టేస్తుంది. చాలా ఇష్టంగా తింటారండి. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ దేనితో అయినా కూడా చాలా బాగుంటుంది. వేడి చారు చేసుకుని టమాటీ రసం కానీ చింతపండు రసం కానీ చేసుకొని ఇలా కూర పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది. మీరు ఎన్నైనా ఇందులో వేసుకోవచ్చు. ఏమైనా పచ్చి రొయ్యలైనా, ఎండు రొయ్యలైనా, నెత్తళ్ళు కానీ, ఎండి చేప కానీ ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వడియాలు వేసి వండుకున్నారంటే సూపర్గా ఉంటాయి. ఇందులో దోసకాయ కూడా వేసుకోవచ్చండి. దోసకాయ,
ఎండి రొయ్యలు, వడియాలు, టమాటీ వేసి వండండి. ఇంకా మరి రుచి అద్భుతంగా ఉంటుంది. అది కూడా వీడియోస్ చేసి పెడతానండి ఈసారి. వడియాలు కూడా చేశాను నేను, ఆ వీడియో కూడా పెడతాను. ఇంట్లో చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనము మొత్తం అంతా కలిపి వడియాలు మనం పక్కన ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కాస్త ఒక్క 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోండి. నేను ఒక గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. మూత పెడితే చక్కగా చక్కగా అందులో ఉడుకుతుంది, టేస్ట్గా వస్తుంది. హైలో పెట్టకండి, సిమ్లో పెట్టి మగ్గనిస్తే టేస్ట్గా తయారవుతుంది కూర. ఇందులో మీరు గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి దించేసానండి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కలుపుకొని మధ్యన కలుపుకొని మూత పెట్టి మగ్గనిస్తే చక్కగా చక్కగా ఉబ్బుతుందండి. ఎంత చిన్నగా ఉన్నది కొద్దిగా అలాగా ఉబ్బుతుందనమాట. మనకు తెలిసిపోతుందండి. ఒక పట్టుకొని ఇలాగ చేత్తో మెదిపితే మెత్తగా అయిపోతుంది. అప్పుడు ఇంకా కూర ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందాటికి ముందు వేసిన దానికి ఇప్పటికీ కొద్దిగా ఉబ్బింది. మనకి అయిపోయినట్టే కర్రీ అండి. ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకున్నానండి నేను. లాస్ట్లో ఇలా వేసి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, గరం మసాలా వేసాను అనమాట. అంటే వడియాలు వేసాం కదా, ఆ టేస్ట్కి మళ్ళీ ఎల్లుల్లిపాయ టేస్ట్ ఉండకూడదని నేను అలా వేసాను. కానీ మీరైతే వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, అయిపోయిందండి. చూడండి ఎంత ఎమ్మిగా రెడీ అయిందో. ఇంకా వేడివేడి అన్నంతో కానీ చపాతీ కానీ దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఇంకంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్. ఇలా అప్పుడప్పుడు చేసుకొని వడియాలు చేసి తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఇవి పాతకాలపు నాటి వంటలు, తప్పనిసరిగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. వడియాలది కూడా వీడియో పెడతాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.